హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ వ్లాగ్స్ కుకింగ్ 708. ఈరోజు మన ఛానల్లో సింపుల్ రెసిపీ చూపిస్తాను. ఎక్కువ వ్లాగ్ ఏం షూట్ చేయలేదన్నమాట. ఆ రోజు ఓన్లీ రెసిపీ వ్లాగ్ ఒకటి ఈరోజు పోస్ట్ చేస్తాను. టుమారో వ్లాగ్ పోస్ట్ చేస్తాను. బీరకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను అనమాట. బీరకాయ టమోటా కర్రీ ఆర్ బీరకాయ మసాలా కర్రీ, ఇంకేమైనా పేరు పెట్టుకోవచ్చు ఈ కర్రీకి. ముందు వచ్చేసి బీరకాయని మంచిగా వాష్ చేసేసుకొని పైన అంతా పీల్ అంతా తీసేసేసి మళ్ళీ ఒకసారి బీరకాయని వాష్ చేసేసుకోవాలి. అంతా మళ్ళీ టమోటా ఆనియన్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే కొంచెం వట్టిమిరపకాయ, అలాగే కొంచెం ఆనియన్ అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆనియన్ ఫ్రై లోపల ఇందులోకి మనం కొంచెం మసాలా రెడీ చేసుకుందాము. మసాలా కోసం కొంచెం కొబ్బరి, అలాగే తెల్లవాయి, ఎర్రగడ్డ అవన్నీ వేసేసి మంచిగా దంచేసుకోవాలి. అంత మంచిగా దంచేసి ఎక్కువ స్మూత్గా ఏం దంచడానికి అవసరం లేదు, కొంచెం ముక్కగా దంచేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో మనం పల్లీ పౌడర్ యూజ్ చేస్తాం కదా, పల్లీలు కూడా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు లో ఫ్లేమ్లో ఫ్రై అవుతే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. పల్లీ అనేది ఖచ్చితంగా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోండి. తర్వాత అవి కూడా మంచిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసేయండి. తర్వాత ఇందులో మనము టమోటా యాడ్ చేస్తామన్నమాట. ఆనియన్ అంతా మగ్గిన తర్వాత టమోటా కూడా యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఉప్పు వేసేసి అన్నీ మంచిగా మగ్గించుకోవాలన్నమాట. టమోటా కూడా మగ్గిన తర్వాత ఇందులో మనం మసాలా దంచి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని తర్వాత బీరకాయ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 minutes వరకు మగ్గించుకోవాలన్నమాట. బీరకాయలోంచి వాటర్ వస్తాయి కదా, వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి బీరకాయలోంచి ఒక 2 minutes అట్లా మూత పెట్టేస్తే మనకి వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అలా బీరకాయని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో వచ్చేసేసి కొంచెం కారం, అలాగే ధనియాల పొడి యూజ్ చేస్తాము. అంతే, గరం మసాలా అవన్నీ ఏం యూజ్ చేయమన్నమాట ఇందులో ఈ కర్రీకి. జస్ట్ మనం ముందు వేసాం కదా మసాలా, అదే సరిపోతుంది. కొబ్బరి, ఆనియన్, తెల్లవాయి ఆ మసాలా ఈ కర్రీకి సరిపోతుంది అనమాట. బీరకాయ కూడా వేసేసి ఒక 2 minutes పాటు మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. పైన వీడియో పిట్లో చూపిస్తాను కదా, అలా మంచిగా బీరకాయని కలుపుతూ
మంచిగా మగ్గించుకోవాలన్నమాట. అలా బీరకాయలోంచి మనకి వేసింటాం కదా నూనె, ఆ నూనె అంతా బయటకు వచ్చేసేయాలన్నమాట. అలా మంచిగా ఫ్రై చేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలా మంచిగా బీరకాయ అంతా ఫ్రై అవ్వాలన్నమాట. అలా బీరకాయ అంతా దగ్గరగా వచ్చేసేంత వరకు ఫ్రై అవ్వాలి. పిల్లల కోసం నేను అక్కడ సపరేట్ చేస్తున్నాను అనమాట కర్రీ. వాళ్ళు ఇంత కారం తినలేరు కదా, అందుకనేసి వాళ్ళ కోసం నేను మ్యాక్సిమం అన్నీ సపరేట్గానే చేస్తాను. చిన్నోడు ఉన్నాడు కదా, చిన్నోడు కూడా పెద్దోడు ఏం తింటే అదే తింటాడు అనమాట. అందుకనేసి కొంచెం కారం తక్కువ వేస్తాను. అందుకనేసి వాళ్ళకి అక్కడ సపరేట్ చేస్తున్నాను. కొన్ని బీరకాయ ముక్కలు తీసేసి వాళ్ళకి పక్కన వేస్తున్నాను అనమాట. ఇదే మసాలా కొంచెం వేసేసి కారం ధనియాల పొడి అవన్నీ తక్కువ వేసేసి యాడ్ చేసేసి వాళ్ళకి పక్కన చేస్తున్నాను. తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అలా బీరకాయలోంచి మొత్తం వచ్చిన వాటర్ ఏమన్నా ఉన్నా కూడా అదే అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. బీరకాయ మునిగేంత వరకు మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అంత వాటర్ అంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు కారం అవన్నీ చెక్ చేసేసుకొని మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఎక్కువ టైం ఏం అవసరం లేదు, చాలా త్వరగా మగ్గిపోతుంది కదా బీరకాయ. చాలా లేదు బీరకాయ అనమాట, అది ఎక్కువ టైం ఏం అవసరం లేదు. మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ అలా ఉంటే మన బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఏదో ఉప్పు తక్కువ ఉందనేసి అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఇందులో ఇంకేం మసాలాస్ యూజ్ చేయమన్నమాట. మనము గరం మసాలా అలాంటివి ఏమి యూజ్ చేయమన్నమాట. మనం వేసిన మసాలాలే సరిపోతాయి. ఉప్పు కారం కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి ఈ స్టేజ్లో. అంతే, మన ఎమ్మి బీరకాయ పులుసు రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మూత పెట్టించేసేసి మగ్గించుకోవాలన్నమాట. అంతే, ఇంకా రెడీ అయిపోతుంది ఈ బీరకాయ పులుసు. ఈ బీరకాయ పులుసు ఏ కాంబినేషన్లోకైనా బాగుంటుంది. వేడి అన్నంలో బీరకాయ పులుసు వేసుకొని తిన్నా బాగుంటుంది. చపాతీ ఆర్ జొన్న రొట్టె, ఈ కర్రీ ఆ మూడిట్లకి చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కావాలంటే దోశలకు కూడా ట్రై చేయొచ్చు. ఈ కర్రీని మీకు చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.